అది దేశ రాజధాని ఢిల్లీ మహానగరం. ఉదయం 11 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉక్కపోతకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్న సమయమది. ఎండల వల్ల రోడ్ల మీద ట్రాఫిక్ కూడా పలుచబడింది. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఔటర్ సిగ్నల్ దగ్గర ఒక భయానకమైన దృశ్యం కనిపిస్తుంది. గూడ్స్ రైలు కింద పడి ఒక వ్యక్తి దారుణంగా ప్రాణాలు వదిలాడు. అతని శరీరం 2 ముక్కలై రైలు పట్టాల మధ్య పడి ఉంది. ఎర్రటి రక్తం ఆ వేడి పట్టాల మీద పడి అప్పటికే నల్లగా మారుతుంది. అతని వేషధారణ, మాసిపోయిన గడ్డం, పక్కనే పడి ఉన్న ఒక పాత స్టీల్ గ్లాసు, చిరిగిపోయిన మురికి బట్టలు చూస్తే అతను ఒక బిచ్చగాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాజంలో అతని ఉనికి ఎవరికీ అవసరం లేదు. అతని చావుకి ఏడ్చేవాడే లేడు అన్నట్లుగా ఆ శవం అనాథలా పడి ఉంది. చూశారా ఈ కథ ఎంత న్యాచురల్గా మొదలయ్యిందో? ఢిల్లీ ట్రాఫిక్, ఒక రైల్వే ట్రాక్, మరియు ఎవరికీ అక్కర్లేని ఒక బిచ్చగాడి శవం. రోజు మనం న్యూస్లో చూసే వందలాది యాక్సిడెంట్ల లాగే ఇదొకటి అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ కూడా అదే అనుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రైమ్ థ్రిల్లర్స్లో అనాథ శవం అనేది ఎప్పుడూ ఒక పెద్ద తుఫానుకు సంకేతంగా ఉంటుంది. అలా ఈ బిచ్చగాడి శరీరం లోపల దాగి ఉన్న ఆ రహస్యమేంటో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ తన జీపు దిగి ట్రాక్ మీద నడుచుకుంటూ వచ్చాడు. కళ్యాణ్ వయస్సు 35 ఏళ్లు. డిపార్ట్మెంట్లో అతను ఒక సైలెంట్ అండ్ షార్ప్ ఆఫీసర్. ఎమోషన్స్ని కాకుండా లాజిక్స్కి మాత్రమే చోటిచ్చే పక్కా ప్రొఫెషనల్ ఆఫీసర్. ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఒక చిన్న ఆధారం పట్టుకొని సాల్వ్ చేయగల సత్తా ఉన్నవాడు. ఎత్తి మీద పడుతున్న మండు టెండను కూడా లెక్క చేయకుండా తన కర్చీఫ్తో ముఖం మీద కారుతున్న చెమటను తుడుచుకుంటూ కళ్యాణ్ ఆ శవం దగ్గరకు వెళ్ళాడు. గాలిలో ఉన్న రక్తం, ఇనుము కలిసిన వాసన అతని ముక్కుని తాకగానే, ఏంటి కానిస్టేబుల్, సూసైడా లేదంటే యాక్సిడెంటా అని తన డేగ కళ్ళతో శవాన్ని అణువణువునా స్కాన్ చేస్తూ అడిగాడు కళ్యాణ్. అప్పుడు కానిస్టేబుల్ సెల్యూట్ చేసి, చూడటానికి యాక్సిడెంట్ లాగే ఉంది సార్. బుధవారం ఉదయం ఏదో రైలు కింద పడిపోయి ఉంటాడు. జేబులో ఐడెంటిటీ కూడా ఏమీ లేదు. ఒక పాత బట్టల మూట తప్ప ఇంకేం దొరకలేదు. బహుశా ఏదైనా సిగ్నల్ దగ్గర అడుక్కునే బిచ్చగాడై ఉంటాడు సార్. ఎవరూ క్లెయిమ్ చేయడానికి రాలేదు కాబట్టి బాడీని పోస్ట్ మార్టం కోసం సఫ్దర్జంగ్ హాస్పిటల్కి పంపుతున్నాం అని చెప్పాడు కానిస్టేబుల్. కళ్యాణ్ ఆ శవం వైపు ఒకసారి తీక్షణంగా చూశాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని భయం గడ్డకట్టుకొని ఉన్నట్లు అనిపించింది. ఆ కళ్ళు రైలును చూసి భయపడినట్లు లేవు. మరణానికి ముందే వేరేదో రాక్షసత్వాన్ని చూసి వణికిపోయినట్లున్నాయి. అప్పుడు కళ్యాణ్ కానిస్టేబుల్తో, సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదొక సాధారణ బిచ్చగాడి మరణం. రోజుకి 10 కేసుల్లాగే ఇది కూడా పాత ఫైల్స్లో కలిసిపోతుంది అని కళ్యాణ్ అనుకున్నాడు. కానీ ఆ శవం కడుపులో దాగి ఉన్న ఒక నెత్తుటి రహస్యం ఢిల్లీ పోలీసుల బుర్రలను పేల్చేయబోతుందని, ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్నే కదిలించబోతుందని అతనికి అప్పుడు తెలియదు. ఆ రోజు రాత్రి సమయం 8 గంటలవుతుంది. అది సఫ్దర్జంగ్ హాస్పిటల్లోని మార్చూరీ గది. ఫార్మాలిన్ కెమికల్ వాసన ముక్కు పుటాలను బద్దలు కొడుతుంది. సీనియర్ ఫోరెన్సిక్ డాక్టర్ రవి ఆ బిచ్చగాడి శవానికి పోస్టుమార్టం చేస్తున్నాడు. రైలు కింద పడటం వల్ల అతని బాడీ చాలా డ్యామేజ్ అయ్యింది. ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. డాక్టర్ రవి తన చేతిలో ఉన్న సర్జికల్ కత్తితో ఆ శవం యొక్క కడుపు భాగాన్ని పైనుండి కిందకు కోశాడు. జీర్ణాశయం దగ్గరకు చేరుకోగానే అతని కత్తికి ఏదో ఒక గట్టి వస్తువు తగిలినట్టు టక్ మని ఒక స్పష్టమైన శబ్దం వచ్చింది. అయితే అదేంటా అని డాక్టర్ రవి కళ్ళు చిన్నవి చేశాడు. వందలాది శవాలకు పోస్టుమార్టం చేసిన అతనికి సాధారణంగా మనుషుల కడుపులో ఎముకలుండవని, ఆ శబ్దం ఎముకలది కాదు అని తెలుసు. చేతికి గ్లౌజులు వేసుకొని నెత్తురుతో నిండి ఉన్న ఆ పేగుల మధ్యలో అదేంటో తెలుసుకోవడానికి జాగ్రత్తగా వెతికాడు. అక్కడ ఒక చిన్న పసుపు రంగు రబ్బరు బెలూన్ లాంటి కవర్లో ప్యాక్ చేయబడిన ఒక వస్తువు దొరికింది. ఆ కవర్ కడుపులోని యాసిడ్స్ వల్ల కొద్దిగా రంగు మారింది. ఆ రబ్బరు కవర్కి ఉన్న రక్తాన్ని శుభ్రం చేసి దాన్ని కత్తితో మెల్లగా కోశాడు డాక్టర్ రవి. అందులో నుంచి బయటపడిన వస్తువును చూడగానే డాక్టర్ రవి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. అతని కళ్ళు షాక్తో బయటకొచ్చాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకొని వెంటనే ఇన్స్పెక్టర్ కళ్యాణ్కి ఫోన్ చేశాడు. ఒక బిచ్చగాడి కడుపులో కత్తికి తగిలిన ఆ టక్ అనే శబ్దం మన హార్ట్ బీట్ని కూడా పెంచుతుంది కదా. ఎముకలు లేని చోట ఆ గట్టి వస్తువు ఏమై ఉంటుంది?
అది రబ్బరు కవర్లో ప్యాక్ చేసి ఉంది అంటే ఖచ్చితంగా వాడు దాన్ని దాచడానికే మింగాడు అని అర్థమవుతుంది. ఆ వస్తువు చూడగానే డాక్టర్ చేతిలో నుంచి కత్తి పడిపోయిందంటే అది ఎంత భయంకరమైనదో, లేదంటే ఎంత ఖరీదైనదో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అరగంటలో ఇన్స్పెక్టర్ కళ్యాణ్ తన జీపు సైరన్ మోగించుకుంటూ మార్చూరికి చేరుకొని, "ఏమైంది డాక్టర్? ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు? ఆ బిచ్చగాడి కేసులో ఏదైనా తేడా ఉందా?" అని లోపలికి వస్తూనే అడిగాడు. దానికి డాక్టర్ రవి ఏమీ మాట్లాడకుండా టేబుల్ మీద ఉన్న ఒక చిన్న స్టీల్ ట్రే వైపు చూపించాడు. ఆ ట్రేలో మార్చురీ లైట్ల వెలుతురులో కళ్ళు చెదిరేలా ప్రకాశిస్తున్న ఒక భారీ అన్కట్ డైమండ్ ఉంది. దాని సైజు ఒక చిన్న నిమ్మకాయ అంతుంది. ఆ గదిలోని చీకటిని కూడా వజ్రపు కాంతి తరిమేస్తుంది. అది చూసిన కళ్యాణ్కి ఊపిరాడలేదు. అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. దాన్ని తాకడానికి కూడా భయపడుతూ, "ఏంటిది డాక్టర్? ఇది వజ్రమా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు డాక్టర్ రవి, "అవును కళ్యాణ్, అది ఆ బిచ్చగాడి కడుపులో దొరికింది. వాడు దీన్ని మింగేశాడు. అది వాడి జీర్ణాశయంలో ఇరుక్కుపోయింది. నేనప్పుడే డైమండ్ అనలిస్ట్కి దీని ఫోటోలు పంపాను. ఇదొక అత్యంత అరుదైన ఆఫ్రికన్ మైన్స్కి చెందిన అన్కట్ డైమండ్. దీని మార్కెట్ విలువ కనీసం 10 కోట్ల రూపాయలుంటుంది" అని ఒక పెద్ద బాంబు పేల్చాడు డాక్టర్ రవి. అది విని కళ్యాణ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క క్షణం ఆ గదంతా నిశ్శబ్దం ఆవహించింది. రోజుకు 10 రూపాయల కోసం ఎండలో చేతులు చాచే ఒక బిచ్చగాడు 10 కోట్ల రూపాయల వజ్రాన్ని కడుపులో పెట్టుకుని ఎందుకున్నాడు? వాడు దాన్ని ఎందుకు మింగాల్సొచ్చింది? అసలు వాడికి ఆ వజ్రం ఎక్కడి నుండొచ్చింది? బిచ్చగాళ్ల నెట్వర్క్కి, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్కి ఏదైనా లింక్ ఉందా అని ఆలోచిస్తూ ఉండగా కళ్యాణ్కి ఒక భయంకరమైన లాజిక్ స్ట్రైక్ అయ్యింది. డాక్టర్, ఇది సూసైడ్ కాదు, పక్కా మర్డర్. ఇతని కడుపులో 10 కోట్ల వజ్రం ఉందన్న విషయం తెలిసిన ఎవడో ఇతన్ని వెంబడించి ఇతన్ని రైలు కిందకి తోసేసి చంపేశాడు. కానీ ఇతను చనిపోయిన తర్వాత ఆ వజ్రాన్ని కడుపు కోసి ఎందుకు తీసుకోలేదు? అంటే ఆ హంతకుడి టార్గెట్ వజ్రం కాదా అని కళ్యాణ్ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు డాక్టర్ రవి ఒక పాయింట్ చెప్పాడు. బహుశా ఇతను దీన్ని మింగిన విషయం హంతకుడికి తెలియకపోయి ఉండొచ్చు, లేదా ట్రైన్ వచ్చేయడంతో టైం లేక పారిపోయి ఉండొచ్చు, లేదా వజ్రాన్ని బయటకు తీయడానికి ఇంకేదైనా ప్లాన్ వేసి ఉండొచ్చు. కానీ ఒక బిచ్చగాడికి ఇంత ఖరీదైన వజ్రంతో సంబంధం ఏంటి అని డాక్టర్ అనగానే కళ్యాణ్ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేయడం మొదలుపెట్టింది. 10 కోట్ల అన్కట్ డైమండ్ అనగానే అతనికి ఒక కేసు గుర్తొచ్చింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఢిల్లీలోని అత్యంత ఖరీదైన కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ జ్యువెలరీ షోరూంలో ఒక అతిపెద్ద దొంగతనం జరిగింది. సెక్యూరిటీ గార్డుల కళ్ళు కప్పి ఏకంగా లాకర్ రూమ్ బద్దలు కొట్టి ఒక దొంగల ముఠా కొన్ని కోట్ల విలువైన వజ్రాలు ఎత్తుకెళ్లారు. ఆ వజ్రాల్లో ఒకటే ఈ అన్కట్ డైమండ్ అయ్యుండొచ్చు. ఆ కేసు కూడా ఇంకా పోలీస్ ఫైల్స్ లో ఓపెన్ గానే ఉంది. కళ్యాణ్ వెంటనే ఆ బిచ్చగాడి ఐడెంటిటీని లాగడం స్టార్ట్ చేశాడు. అతని బట్టల మూటలో ఒక పాత ఆధార్ కార్డు జిరాక్స్ దొరికింది. అతని పేరు సుబ్బయ్య. అతను రోజు కన్నాట్ ప్లేస్ కి దగ్గరలో ఉన్న గ్రేటర్ కైలాష్ అనే అత్యంత విఐపి ఏరియాలో అడుక్కుంటాడని కళ్యాణ్కి తెలిసింది. గ్రేటర్ కైలాష్ లో అడుక్కునే బిచ్చగాడికి కన్నాట్ ప్లేస్ లో జరిగిన వజ్రాల దొంగతనానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఆ దొంగల ముఠాకి సుబ్బయ్య దొరికిపోయి ఉంటాడు, లేదా వాళ్ళ దగ్గర నుండి ఇతను ఆ వజ్రాన్ని కొట్టేసి మింగేసుంటాడు. ఇతని చావుకి ఆ దొంగల ముఠాకి ఖచ్చితంగా సంబంధం ఉంది అని కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. నిజంగా కళ్యాణ్ది అద్భుతమైన బ్రెయిన్ కదా. కళ్యాణ్ కనెక్ట్ చేసిన డాట్స్ అన్ని ఒక్కసారి చూడండి. కన్నాట్ ప్లేస్ లో దొంగతనం, గ్రేటర్ కైలాష్ లో అడుక్కునే ఒక బిచ్చగాడు, అతని కడుపులో 10 కోట్ల వజ్రం ఉందంటే ఆ దొంగల ముఠాతో ఇతనికి ఖచ్చితంగా లింక్ ఉండే ఉంటుంది. హంతకుడు వజ్రం కోసం రాలేదా, లేదంటే టైం లేక వదిలేశాడా అని కళ్యాణ్ మనసులో ఉన్న ఆలోచనలు మన బుర్రని కూడా హిటెక్కిస్తున్నాయి కదా. ఇప్పుడు దొంగల ముఠా ఎక్కడుందో వాళ్లను కళ్యాణ్ ఎలా పట్టుకున్నాడో చూద్దాం. కళ్యాణ్ వెంటనే తన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని అలర్ట్ చేశాడు. ఆ కన్నాట్ ప్లేస్ జ్యువెలరీ షాప్ దొంగల ముఠాను పట్టుకోవడమే ఇప్పుడు కళ్యాణ్ టార్గెట్. ఢిల్లీలోని లోకల్ ఇన్ఫార్మర్ల నెట్వర్క్ మొత్తం రంగంలోకి దిగింది. ఏ రకమైన టెక్నాలజీ, ఏ రకమైన హ్యాకింగ్స్ లేకుండా పక్కా గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. పోలీస్ ఫోర్స్ అంతా టీములుగా విడిపోయి పాత నేరస్తులు, స్మగ్లర్ల అడ్డాలు జల్లెడ పట్టారు. 5 రోజుల పాటు ప్రాణాలకు తెగించి వేటాడి వెంటాడి 100 మందిని విచారించిన తర్వాత కళ్యాణ్కి ఒక ఇన్ఫార్మర్ ద్వారా ఒక పక్కా సమాచారం దొరికింది. పాత ఢిల్లీలోని చాందినీ చౌక్ ఏరియాలో ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీ గోడౌన్లో ఆ దొంగల ముఠా తలదాచుకుందని సమాచారం వచ్చింది. ఆ దొంగల ముఠా లీడర్ పేరు ధర్మ. వాడు వజ్రాలు దొంగలించడంలో ఎక్స్పర్ట్.
ముంబై నుండి వచ్చిన ఒక కరుడుగట్టిన క్రిమినల్ వాడు. విషయం తెలుసుకున్న కళ్యాణ్ తన టీంతో ఆ గోడౌన్ మీద మెరుపు దాడి చేశాడు. మండుతున్న ఎండలో చాందినీ చౌక్లోని ఇరుకైన సందుల్లో భయంకరమైన చేజింగ్ జరిగింది. ఒక్కసారిగా పబ్లిక్లో టెన్షన్ క్రియేట్ అయింది. ధర్మా గ్యాంగ్ పోలీసుల మీద కాల్పులు జరిపిన కళ్యాణ్ వాళ్లను వెంబడించి కిరాతకంగా కొట్టి ధర్మాగాడిని వాడి ముఠాని ప్రాణాలతో బంధించాడు. తర్వాత అందరినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకొచ్చాడు. వాతావరణం మొత్తం చాలా సీరియస్ గా ఉంది. ధర్మాని కుర్చీలో కట్టేసి వాడి తలకు తన సర్వీస్ రివాల్వర్ గురిపెట్టిన కళ్యాణ్, రేయ్ ధర్మ, కన్నాట్ ప్లేస్ లో వజ్రాలు కొట్టేసింది నువ్వే అని నాకు తెలుసు. కానీ దొంగతనాలు చేసుకునే మీరు మర్డర్ కూడా చేశారా? ఆ సుబ్బయ్య అనే బిచ్చగాడిని రైలు కిందకు తోసేసి ఎందుకు చంపారు? అతనికి మీరు దొంగలించిన వజ్రానికి లింక్ ఏంటి? నువ్వు గనక ఇప్పుడు నిజం కక్కకపోతే నీ బుర్ర పేల్చేసి ఎన్కౌంటర్ అని రాసేస్తా అని కళ్యాణ్ అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అరిచాడు. ధర్మ పోలీసుల దెబ్బలకు రక్తం కక్కుకుంటూ కూడా గట్టిగా నవ్వాడు. అతని నవ్వులో ఒక క్రిమినల్ అహంకారం ఉంది. సార్, కన్నాట్ ప్లేస్లో వజ్రాలు కొట్టేసింది నేనే సార్, ఒప్పుకుంటాను. దొరికిపోయాం కాబట్టి శిక్ష కూడా అనుభవిస్తాం. కానీ మేము దొంగలం సార్, హంతకులం కాదు. నేను కానీ నా టీం కానీ ఏ బిచ్చగాడిని చంపలేదు. అసలు మాకు బిచ్చగాళ్లతో పనేంటి సార్? వాళ్ళ ప్రాణాలు తీస్తే మాకొచ్చే లాభం ఏంటి అని దబాయించాడు. ఆ మాటలు విన్న కళ్యాణ్కి కోపం నశాలానికి అంటింది. ఎరా, నువ్వింకా నాటకాలు ఆడతావా అనుకుంటూ తన జేబులో నుంచి ఆ బిచ్చగాడి కడుపులో దొరికిన ఆ అరుదైన అన్కట్ డైమండ్ ఫోటోను తీసి ధర్మా ముఖం మీద విసిరి, మరి ఇదెక్కడిదిరా? మీరు దొంగలించిన 10 కోట్ల విలువ చేసే ఈ వజ్రం ఆ బిచ్చగాడి కడుపులో ఎలా దొరికింది? మీరు దాన్ని పోగొట్టుకున్నారని, వీడు దాన్ని మింగాడని, ఆ కోపంతోనే వీడిని రైలు కింద తోసేసి చంపారని నాకు బాగా తెలుసు. మర్యాదగా నిజం ఒప్పేసుకో, నీకు ఉరిశిక్ష పడకుండా నేను చూసుకుంటా అని గట్టిగా అరిచాడు కళ్యాణ్. ఆ ఫోటో చూడగానే ధర్మ కళ్ళల్లో భయం లేదు, పైగా ఒక వింతైన అయోమయం కనిపించింది. వాడి ముఖంలో నిజంగానే ఆశ్చర్యం ఉంది. సార్, ఇది మా వజ్రమే, కానీ మేము దీన్ని పోగొట్టుకోలేదు సార్. ఈ వజ్రాన్ని ఎలా దొంగిలించామో అంతే భద్రంగా మా దగ్గరే ఉంది. కావాలంటే మా గోడౌన్లో భూమి కింద ఉన్న సీక్రెట్ లాకర్లో ఉంది, చూడండి. మేము దాన్ని ఎవ్వరికీ ఇవ్వలేదు. ఏ బిచ్చగాడు మా దగ్గర నుంచి దీన్ని దొంగలించలేదు. నేను నిజంగా అబద్ధం చెప్పట్లేదు సార్. మీకు గనక నమ్మకం కుదరకపోతే వెళ్ళి మా లాకర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ధర్మ. ఒక డైమండ్ని ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు. ఒకటేమో మార్చురీలో ఉంది, ఇంకోటేమో దొంగల దగ్గర సేఫ్గా ఉందని ఆ దొంగే అంటున్నాడు. ఇది వింటుంటే మన మైండ్ కూడా బ్లాక్ అవుతుంది కదా. ఒకేలాంటి 2 డైమండ్స్ ఎలా వస్తాయి? దొంగల దగ్గర ఉన్నది నిజమా, లేక డాక్టర్ దగ్గర ఉన్నది నిజమా? ఒకవేళ డాక్టర్ దగ్గర ఉన్నది డూప్లికేట్ అయితే అసలు అది ఆ బిచ్చగాడి కడుపులోకి ఎలా వెళ్ళింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ధర్మ చెప్పింది విన్న కళ్యాణ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక పక్కేమో మార్చురీలో దొరికిన వజ్రం యొక్క ఫోటో అతని చేతిలో ఉంది. ఇంకో పక్కేమో ఆ దొంగల ముఠాకి లీడర్ అయిన ధర్మ మా వజ్రం మా దగ్గరే ఉంది సార్ అంటున్నాడు. దాంతో కళ్యాణ్ 2 ఆఫీసర్లను పంపి వాడు చెప్పిన గోడౌన్లోని సీక్రెట్ లాకర్ను బద్దలు కొట్టి ఆ వజ్రాన్ని తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. ఆ లాకర్ వస్తే కానీ నిజమేంటో తేలదు. అయితే అరగంట తర్వాత ఆఫీసర్లు ఒక లాకర్ బాక్స్తో స్టేషన్కి వచ్చారు. ఆ అరగంట కళ్యాణ్కి ఒక యుగంలా గడిచింది. కళ్యాణ్ తన చేతులతోనే ఆ లాకర్ని ఓపెన్ చేశాడు. అందులో దొంగలించబడిన వజ్రాలన్నీ ఉన్నాయి. అందులో కరెక్ట్గా ఆ బిచ్చగాడి కడుపులో దొరికిన వజ్రం లాంటిదే, అచ్చం అదే సైజులో అదే షేప్లో ఉన్న మరో అరుదైన అన్కట్ డైమండ్ భద్రంగా ఉంది. అది చూసిన కళ్యాణ్కి కాళ్ల కింద భూకంపం వచ్చిన ఫీలింగ్ కలిగి అతని మెదడు పనిచేయడం మానేసింది. అతని లాజిక్స్ అన్నీ తలకిందులయ్యాయి. 2 వజ్రాల జ్యువెలరీ షాప్ నుండి చోరీ అయింది ఒకటే కదా. మరి ఈ దొంగల దగ్గర ఉన్నది నిజమా, లేదంటే పోస్ట్ మార్టంలో దొరికినది నిజమా? ఒకేలాంటి 2 వజ్రాలు అసలు ఎలా వచ్చాయి అని కళ్యాణ్ అయోమయంలో ఉండగా సరిగ్గా అప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి సీనియర్ డాక్టర్ రవి కళ్యాణ్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వాయిస్లో ఒక షాక్, ఒక భయంకరమైన కన్ఫ్యూజన్ ఉన్నాయి. కళ్యాణ్, జస్ట్ నౌ జమాలజిస్ట్ నుండి అఫీషియల్ రిపోర్ట్ వచ్చింది. ఆ బిచ్చగాడి కడుపులో దొరికిన వజ్రం ఒక డూప్లికేట్, అదొక నకిలీ వజ్రం. కేవలం ఒక సాధారణ గాజు ముక్కను అచ్చం వజ్రాకారంలో కట్ చేసి పాలిష్ చేశారు. దీనికి వజ్రానికి ఉండే పాలిష్ బరువు ఇచ్చారు, కానీ దీని విలువ 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా చేయదు కళ్యాణ్ అని చెప్పాడు డాక్టర్. అది విన్న కళ్యాణ్ చేతిలో ఉన్న ఫోన్ అతనికి తెలియకుండానే కింద పడిపోయింది. స్టేషన్లో ఏసీ ఫుల్ ఆన్లో ఉన్నప్పటికీ అతనికి చెమటలు పడుతున్నాయి. ఒక 10 రూపాయలు విలువ చేయని నకిలీ గాజు ముక్క కోసం ఒక బిచ్చగాడిని పక్కా స్కెచ్ వేసి రైలు కింద తోసేసి ఎందుకు చంపుతారు?
ఆ నకిలీ వజ్రాన్ని వాడి కడుపులో ఎందుకు మింగించారు? వాడిని చంపాల్సినంత అవసరం ఎవరికుంది? అసలు కన్నాట్ ప్లేస్ వజ్రాల చోరీకి ఈ బిచ్చగాడి చావుకి సంబంధం ఉందా లేదా? అంటే తను వారం రోజులుగా వేరే ట్రాక్లోకి వెళ్లి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా అని అయోమయంలో ఉన్న కళ్యాణ్కి అతని లాజికల్ మెదడులో ఒక భయంకరమైన క్వశ్చన్ మార్క్ పడింది. హంతకుడు ఒక ఫేక్ వజ్రంతో పోలీసుల కళ్ళు కప్పి ఆడుతున్నాడా? అసలు ఈ బిచ్చగాడు ఎవరి కంట్లో పడ్డాడు? అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? దిశానిర్దేశం లేకుండా దారి తప్పిన ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక అజ్ఞాత హంతకుడు ఆడిన అత్యంత బ్రూటల్ అండ్ బ్రిలియంట్ మిస్డైరెక్షన్ వల అని కళ్యాణ్కి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ఒక సైకో ఆడిన మైండ్ గేమ్ ఇది అని అర్థం చేసుకున్న కళ్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. డాక్టర్ రవి చెప్పిన ఆ మాటలు వినగానే ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఢిల్లీలోని ఆ ఇంట్రాగేషన్ రూమ్లో ఏసీ పనిచేస్తున్నా సరే కళ్యాణ్ నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. అతని మైండ్ మొత్తం షట్ డౌన్ అయిపోయి అతని ఈగో హట్ అయింది. ఒక 10 రూపాయల విలువ చేయని నకిలీ గాజు ముక్క కోసం ఒక బిచ్చగాడిని పక్కా స్కెచ్ చేసి రైలు కింద తోసేసి ఎందుకు చంపుతారు? ఎందుకంటే హంతకుడి టార్గెట్ వజ్రం కాదు, ఆ బిచ్చగాడి ప్రాణం. వాడిని చంపేసి వాడి కడుపులో ఈ నకిలీ వజ్రాన్ని పెడితే పోలీసుల ఫోకస్ మొత్తం వజ్రాల దొంగతనం వైపు మల్లుతుందని, ఒక నకిలీ కేసు వెనక పోలీసులు పరిగెత్తుతుంటే తను సేఫ్గా తప్పించుకోవచ్చు అని ఒక కిరాతకుడు వేసిన అత్యంత భయంకరమైన సైకలాజికల్ ట్రాప్ ఇది. దీన్నే క్రిమినల్ భాషలో మిస్డైరెక్షన్ అంటారు. కళ్ళ ముందు ఒక అబద్ధాన్ని సృష్టించి అసలైన నిజాన్ని కప్పేయడం. హంతకుడి బుర్ర ఎంత కిరాతకంగా ఆలోచించిందో కళ్యాణ్కి ఇప్పుడు అర్థమై కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. తనని, తన డిపార్ట్మెంట్ని ఒక హంతకుడు వారం రోజుల పాటు పిచ్చోళ్లను చేసి వజ్రాల దొంగల వెంట పరిగెత్తించాడు. ఈ వారం రోజుల్లో వాడు ఇంకెన్ని ఆధారాలు నాశనం చేశాడో అని ఆలోచించిన కళ్యాణ్ వెంటనే ఆ దొంగల ముఠాను స్టేషన్లో బంధించేసి తన జీపు తీసుకొని గ్రేటర్ కైలాష్ వీధుల్లోకి దూసుకుపోయాడు. మండుతున్న ఎండ దెబ్బకి రోడ్ల మీద తారు కూడా కరిగిపోతుంది. ఆ వేడి గాలికి మనుషులు కూడా పిట్టల్లాగా రాలిపోతారేమో అనిపిస్తుంది. ఎండను సైతం లెక్క చేయకుండా కళ్యాణ్ ఆ బిచ్చగాడు సుబ్బయ్య ఎక్కడ అడుక్కునేవాడో ఆ వీధికి చేరుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్కి అసలు నిజం కావాలి. అక్కడ ఒక చెట్టు కింద టీ అమ్ముకునే కుర్రాడిని పట్టుకొని సుబ్బయ్య ఫోటో చూపించి అడగ్గా, సార్ ఈ సుబ్బయ్య తాత నాకు తెలుసు సార్, రోజు ఆ చివర్న ఉన్న పెద్ద బంగ్లా గేటు ముందు పడుకునేవాడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు సార్. ఆ బంగ్లా రాఘవ సార్ది. ఆయన చాలా పెద్ద బిల్డర్, కానీ చాలా కోపిష్టి సార్. ఇంతకీ ఈ సుబ్బయ్య తాతకి ఏమైంది సార్ అని అడిగాడు ఆ టీ అమ్మే కుర్రాడు. ఇది కదా మాస్టర్ ప్లాన్ అంటే. ఒక చిన్న ఫేక్ డైమండ్తో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు హంతకుడు. మిస్డైరెక్షన్ అనే టెక్నిక్ని హంతకుడు ఎంత బ్రిలియంట్గా వాడాడో చూడండి. ఇలాంటి కిరాతకుడిని పట్టుకోవడం అంటే కళ్యాణ్కి కత్తి మీద సామే. ఇక రాఘవ బంగ్లాలోకి కళ్యాణ్ వెళ్లడమే ఆలస్యం. ఇద్దరు మేధావుల మధ్య ఆ పోరు ఎలా ఉంటుందో వినండి. కళ్యాణ్ చూపు ఆ బంగ్లా వైపు వెళ్ళింది. ఒక పెద్ద ప్రహరీ గోడతో ఒక కోటలా ఉంది ఆ ఇల్లు. రాఘవ ఢిల్లీలోని అత్యంత పవర్ఫుల్ రియల్ ఎస్టేట్ బిల్డర్లలో ఒకడు. రాజకీయ నాయకులతో అతనికి డైరెక్ట్ సంబంధాలున్నాయి. కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉండటంతో అతనికి పోలీసులంటే భయం లేదు. కళ్యాణ్ మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక బిచ్చగాడు రాఘవ బంగ్లా ముందు పడుకునేవాడు. సడన్ గా ఒకరోజు రైలు కింద పడి చచ్చిపోయాడు. రాఘవకి ఆ బిచ్చగాడికి ఉన్న సంబంధం ఏంటి? వాడి చావుకి ఈ ఇంటికి ఏదో లింక్ ఉండే ఉంటుంది అని వెంటనే కళ్యాణ్ తన టీంకి ఫోన్ చేసి ఆ గ్రేటర్ కైలాష్ ఏరియా పోలీస్ స్టేషన్లో గత 10 రోజుల్లో నమోదైన మిస్సింగ్ కేసుల లిస్టు తీయమన్నాడు. 5 నిమిషాల్లో వాట్సాప్కి ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూడగానే కళ్యాణ్కి అసలు సినిమా ఏంటో అర్థమైంది. పజిల్ ముక్కలన్నీ వాటంతట అవే కలిసిపోతున్నాయి. ఇప్పుడు కళ్యాణ్కి పజిల్ మొత్తం క్లియర్ అయిపోయింది. కన్నాట్ ప్లేస్లో వజ్రాల దొంగతనం జరిగిన సోమవారం రాత్రే ఇటు గ్రేటర్ కైలాష్లో రాఘవ బంగ్లాలో ఒక దారుణం జరిగింది. సరిగ్గా సుబ్బయ్య రైలు కింద పడి చనిపోవడానికి 2 రోజుల ముందు రాఘవ ఆ బంగ్లాలో పనిచేసే తులసి అనే 22 ఏళ్ల పని మనిషి అదృశ్యమైంది. కామాంధుడైన రాఘవ తన ఇంట్లో పనిచేసే ఆ యువతి తులసి మీద లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె పెనుగులాడి అరవడంతో బయటకు తెలిస్తే తన పరువు పోతుందని, తన సామ్రాజ్యం కూలిపోతుంది అని రాఘవ కిరాతకంగా ఆమె గొంతు నులిమి చంపేశాడు.
అలా ఒక అమాయకురాలి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అది సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయం. రాఘవ ఆ పని మనిషి శవాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా తన ఖరీదైన కారు డిక్కీలో వేస్తున్నాడు. అతని కారు చీకట్లో ఉంది. కానీ ఆ చీకట్లో గేటు బయటపడుకున్న సుబ్బయ్య మెలకువ వచ్చి ఇదంతా చూశాడు. రాఘవ కళ్ళు ఆ బిచ్చగాడి మీద పడ్డాయి. సుబ్బయ్య భయంతో వణికిపోయి ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. తన కళ్ళెదుటే జరిగిన ఒక మర్డర్కి ఏకైక సాక్షి ఆ బిచ్చగాడు సుబ్బయ్య. వాడిని అక్కడికక్కడే చంపేస్తే తన ఇంటి ముందు 2 శవాలు దొరుకుతాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ నేరుగా తన మెడకే చుట్టుకుంటుంది అని రాఘవకు తెలుసు. కాబట్టి బిచ్చగాడిని సైలెంట్గా చంపాలి. కానీ పోలీసుల దృష్టి తన మీద పడకూడదు అని వెంటనే తన మనుషులతో సుబ్బయ్యను కిడ్నాప్ చేసి లోపలికి లాగాడు. వాడిని ఒక చీకటి గదిలో బంధించాడు. మరుసటి రోజు అనగా మంగళవారం ఉదయం తులసి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఆ కేసుని పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం అంతా రాఘవ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూశాడు. కన్నాట్ ప్లేస్లో భారీ వజ్రాల చోరీ జరిగిందని అతనికి అర్థమైంది. అప్పుడే అతని రాక్షస బుర్రకి ఆ న్యూస్ ఒక వరంలా కనిపించింది. రాఘవ మెదడులో ఒక భయంకరమైన రక్తం గడ్డకట్టించే క్రిమినల్ ప్లాన్ పుట్టింది. రాఘవ బంగ్లాలో ఖరీదైన ఒక పెద్ద క్రిస్టల్ షాండ్లియర్ ఉంది. అందులో ఒక పెద్ద క్రిస్టల్ ముక్క అచ్చం అన్కట్ డైమండ్ షేప్లోనే ఉంటుంది. దాంతో రాఘవ వెంటనే ఆ షాండ్లియర్ కి ఉన్న ఒక క్రిస్టల్ ని పగలకొట్టి తీశాడు. కన్నాట్ ప్లేస్ లో పోయింది అన్కట్ డైమండ్ కాబట్టి షేప్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఎవరూ గుర్తుపట్టలేరు. దాన్ని ఒక రబ్బర్ బెలూన్లో ప్యాక్ చేసి ఆ మంగళవారం రాత్రి సుబ్బయ్య నోరు నొక్కిపట్టి బలవంతంగా అతని గొంతులో నుంచి కడుపులోకి ఆ గాజు ముక్క ఉన్న బెలూన్ని తోసేశాడు. సుబ్బయ్య గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ తర్వాత బుధవారం ఉదయం సుబ్బయ్యను తీసుకెళ్లి నిజాముద్దీన్ రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తుండగా కిందకు తోసేశారు రాఘవ మనుషులు. ఒక బిచ్చగాడి ప్రాణం రైలు చక్రాల కింద నలిగిపోయింది. అలా సుబ్బయ్య శరీరం 2 ముక్కలైంది. అతనికి పోస్ట్ మార్టం జరిగింది. రాఘవ ప్లాన్ చేసినట్టే డాక్టర్లకి ఆ వజ్రం షేపులో ఉన్న గాజు ముక్క దొరికింది. ఆ వజ్రం లాంటి గాజు ముక్క దొరికిన క్షణం నుండి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వజ్రాల స్మగ్లర్ల కోసం, దొంగల ముఠాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. కనీసం ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆ శవం ఒక హత్యకు సాక్షి అని కానీ, లేదంటే గ్రేటర్ కైలాష్లో జరిగిన ఒక పని మనిషి మిస్సింగ్ కేసుకి దీనికి సంబంధం ఉంది అని కానీ ఆలోచించలేదు. దాంతో రాఘవ వేసిన ప్లాన్ 100% వర్కౌట్ అయింది. రాఘవ వేసిన ఈ నకిలీ డైమండ్ ట్రాప్ పోలీసుల టైంని వారం రోజుల పాటు వేస్ట్ చేసింది. ఈ వారం రోజుల్లో రాఘవ పని మనిషి తులసి శవాన్ని ఎక్కడో యాసిడ్లో పడేసి కరిగించేశాడు. ఆమెకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని నాశనం చేసేశాడు. ఇప్పుడు రాఘవను పట్టుకోవడానికి చట్టం దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. దాంతో కళ్యాణ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక రాజకీయ నాయకుడి స్థాయి ఉన్న కిరాతకుడు పోలీసుల మెదడుతో ఆడిన ఈ చెస్ గేమ్కి కళ్యాణ్కి పిచ్చెక్కిపోయింది. నేరుగా తన జీప్ తీసుకొని రాఘవ బంగ్లాలోకి దూసుకెళ్లాడు. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని తోసేసి లోపలికి వెళ్ళాడు. రాఘవ తన లాన్లో కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని సిగార్ తాగుతున్నాడు. కళ్యాణ్ని చూడగానే చాలా కూల్గా నవ్విన రాఘవ అతని ముఖంలో ఉన్న ఒక వింతైన అహంకారంతో, ఏంటి ఇన్స్పెక్టర్ సార్, మీ వజ్రాల దొంగలు దొరికారా? ఏ కారణం లేకుండా నా ఇంటికొచ్చారేంటి అని వెటకారంగా అడిగాడు. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి రాఘవ కాలర్ పట్టుకొని పైకి లేపి, ఆపరా నీ నాటకాలు, పని మనిషి తులసిని రేప్ చేసి చంపింది నువ్వే. ఆ మర్డర్ చూశాడని సుబ్బయ్య కడుపులో నకిలీ వజ్రం పెట్టి అతన్ని రైలు కిందకు తోసేసింది నువ్వే. నీ ఇల్యూజన్ గేమ్ నాకు అర్థమైపోయింది. ఆధారాలు మాయం చేశానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నిన్ను ఉరి తీయించడం ఖాయం అని గట్టిగా అరిచాడు కళ్యాణ్. కానీ రాఘవ ఏమాత్రం భయపడకుండా కళ్యాణ్ చేతుల్లో నుంచి తన కాలర్ విడిపించుకొని ఒక వెటకారమైన నవ్వు నవ్వాడు. వాడి నవ్వులో చట్టాన్ని, పోలీసులను ధిక్కరించే ధైర్యం ఉంది. అప్పుడు అతను మాట్లాడుతూ, చాలా తెలివైన వాళ్ళు ఇన్స్పెక్టర్ మీరు. అవును, ఆ పని మనిషిని నేనే చంపాను, ఆ బిచ్చగాడిని కూడా నేనే చంపాను. కానీ కోర్టులో నా మీద ఒక్క సాక్ష్యం చూపించు చూద్దాం. తులసి శవం లేదు, అది ఎప్పుడో బూడిదై గంగలో కలిసిపోయింది. ఆ బిచ్చగాడు మింగిన వజ్రం మీద నా వేలిముద్రలు లేవు, ఎందుకంటే దాన్ని రబ్బరు కవర్లో ప్యాక్ చేసి మరీ మింగించాను. వాడు చూశాడు అని చెప్పడానికి వాడు బతికిలేడు. అసలు నా ఇంటికి మీరు రావడానికి ఆ బిచ్చగాడి చావుకి లింక్ ఏంటి? ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో రైలు కింద పడి చచ్చిన బిచ్చగాడికి నా ఇంట్లో నుంచి పారిపోయిన పని మనిషికి సంబంధం ఏంటి? ప్రూవ్ చేయి ఇన్స్పెక్టర్. దమ్ముంటే నా మీద ఒక్క ఆధారం కోర్టులో ప్రవేశపెట్టు. నువ్వు మగాడివని ఒప్పుకొని జైలుకెళ్తాను అని సవాల్ విసిరాడు రాఘవ. రాఘవ మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా.
లాజిక్ ఎంతున్నా కోర్టులో ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ కావాలి. తులసి శవం లేదు, హత్యకు వాడిన ఆయుధం మీద వేలిముద్రలు లేవు. అంతెందుకు, అసలు హత్యకు వాడిన ఆయుధమే లేదు. ఒక పోలీస్కి ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? కళ్ళ ముందు హంతకుడు ఉన్నా వాడిని ఏమీ చేయలేకపోవడం కళ్యాణ్కి ఒక నరకం లాంటిది. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోండి, చనిపోయిన వాడు ఎప్పుడూ సైలెంట్గా వెళ్ళిపోడు, ఏదో ఒక నిజాన్ని వదిలేస్తాడు. అయితే ఆ బిచ్చగాడు వదిలిన ఫైనల్ క్లూ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాఘవ మాట్లాడిన మాటలు విన్న కళ్యాణ్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే రాఘవ చెప్పింది పచ్చి నిజం. చట్టానికి సాక్ష్యాలు కావాలి. ఇక్కడ శవం లేదు, హత్యకు వాడిన ఆయుధం లేదు, వేలిముద్రలు కూడా లేవు. కేవలం లాజిక్తో కోర్టులో ఒక కోటీశ్వరుణ్ణి అరెస్ట్ చేయించడం అసాధ్యం. కళ్యాణ్కి చట్టం కళ్ళు మూసుకుపోయినట్లు అనిపించి అతను ఓడిపోయిన వాడిలా తలదించుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోయాడు. రాఘవ గట్టిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. స్టేషన్కి వచ్చిన కళ్యాణ్కి నిద్ర పట్టడం లేదు. ఒక హంతకుడు తన కళ్ళ ముందే 2 హత్యలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు. చట్టం వాడిని ఏమీ చేయలేకపోతుంది అన్న అసహనంతో కళ్యాణ్ ఫోటోగ్రాఫ్స్ తీసి చూస్తున్నాడు. బోర్డు మీద ఆ కేసు వివరాలు అతికిస్తున్నాడు. సుబ్బయ్య శవం ఫోటోలు, పనిమనిషి తులసి ఫోటో, రాఘవ ఫోటో, ఇలా కేసుకు సంబంధించిన అందరి ఫోటోలు అంటించాడు. సుబ్బయ్య ఒక బిచ్చగాడు, వాడికి బలం లేదు. రాఘవ లాంటి రాక్షసుణ్ణి వాడు ఎదిరించలేడు. వాడికి చావు దగ్గర పడిందని అర్థమైంది. మరి సుబ్బయ్య సైలెంట్గా చనిపోయాడా? కనీసం ఒక్క ఆధారమైన వదల్లేదా? తన ప్రాణం పోతున్నా న్యాయం గెలవాలని అతను ఏమీ చేయలేదా అని ఆలోచిస్తూ ఉండగా కళ్యాణ్ బ్రెయిన్లో ఒక మెరుపు మెరిసింది. అతని కళ్ళు ఆ ఫోటోల మీద ఆగాయి. సుబ్బయ్య కడుపులో వజ్రం దొరికినప్పుడు అది రబ్బర్ కవర్లో ప్యాక్ చేసి ఉంది. ఆ కవర్కి ముడివేసి ఉంది. ఒకవేళ సుబ్బయ్య ఆ వజ్రం మింగుతున్నప్పుడు రాఘవ కళ్ళు కప్పి ఆ వజ్రంతో పాటు ఇంకేమైనా మింగేశాడా? సుబ్బయ్య ఏదైనా క్లూని తన కడుపులో దాచుకున్నాడా అని కళ్యాణ్ వెంటనే మార్చురీ డాక్టర్ రవికి ఫోన్ చేశాడు. కళ్యాణ్ ఒక ఆశతో, ఒక కంగారుతో కూడిన గొంతుతో, డాక్టర్ గారు, మీరు సుబ్బయ్య బాడీకి ఎక్స్రే తీశారా? వాడి కడుపులో కేవలం వజ్రం రూపంలో ఉన్న గాజు ముక్క మాత్రమే ఉందా? ఇంకేదైనా ఉందా? చిన్న పార్టికల్ అయినా సరే చెక్ చేయండి అని ఆతృతగా అడిగాడు. దానికి డాక్టర్ రవి ఫోన్లో, కళ్యాణ్, నేను బెలూన్ కవర్లో కేవలం ఆ వజ్రం మాత్రమే ఉందని రిపోర్ట్ ఇచ్చాను. మిగతా బాడీ పార్ట్స్ని మార్చురీ ఫ్రీజర్లోనే పెట్టాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడే అతని చిన్న ప్రేగులకి ఎక్స్రే తీసి చూస్తాను, లైన్లోనే ఉండు అని చెప్పాడు. అలా 10 నిమిషాలు గడిచాయి. కళ్యాణ్కి గుండెల నిండా టెన్షన్ ఉంది. ఆ 10 నిమిషాలు అతనికి ఒక యుగంలా గడిచాయి. అప్పుడు డాక్టర్ రవి గొంతు వణుకుతూ, కళ్యాణ్, మైండ్ బ్లోయింగ్ లాజిక్ నీది. సుబ్బయ్య చిన్న ప్రేగుల చివరన ఎక్స్రేలో ఒక చిన్న లోహపు వస్తువు మెరుస్తుంది. నేనిప్పుడే దాన్ని బయటకు తీశాను. ఇదొక వెండి మెట్టే. ఆ మెట్టె మీద తులసి అని చెక్కబడింది కళ్యాణ్ అని డాక్టర్ రవి గట్టిగా అరిచాడు. ఇలా పేరు ఉండటం పెద్ద ఆశ్చర్యం కూడా కాదు. సాధారణంగా అందరూ స్టీల్ వస్తువులు కొన్నప్పుడే దాని మీద పేరు వేయించుకుంటారు. అలాంటిది చిన్నా చితకా పనిచేసుకొని బతికే తులసి లాంటి మహిళకు ఒక చిన్న వెండి వస్తువు కూడా బంగారం అంత విలువైనదే అయ్యుండొచ్చు. అందుకే దాని మీద తన కష్టానికి గుర్తుగా తన పేరు వేయించుకొని ఉండొచ్చు. రవి చెప్పిన మాట విని కళ్యాణ్కి ఊపిరి ఆగిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక బిచ్చగాడి అద్భుతమైన తెలివితేటల ముందు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలవంచింది. ప్రాణం పోతున్నా న్యాయం కోసం అతను చేసిన పోరాటం ఇది. అసలు ఆ సోమవారం రాత్రి ఏం జరిగిందంటే, రాఘవ పని మనిషి తులసిని చంపి కారులో వేస్తున్నప్పుడు ఆమె కాలికి ఉన్న వెండి మెట్టె కింద జారిపడింది. కానీ రాఘవ అది చూసుకోలేదు. చీకట్లో గేటు బయట ఉన్న సుబ్బయ్య ఆ మెట్టెను తీసుకొని తన జేబులో దాచుకున్నాడు. కాసేపటికి రాఘవ మనుషులు సుబ్బయ్యను పట్టుకొని లోపలికి లాక్కొచ్చారు. వాళ్ళు అతన్ని లోపలికి లాక్కెళ్తున్న ఆ పెనుగులాటలోనే సుబ్బయ్యకి ఇక అతను బతకడు అని అర్థమైపోయింది. తను చనిపోతే ఆ పని మనిషి మర్డర్ కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది అని అతనికి తెలుసు. ఒక పేద మహిళ యొక్క ప్రాణానికి విలువ లేకుండా పోతుందని అతనికి అర్థమైంది. అందుకే సుబ్బయ్య వాళ్ళ కళ్ళు కప్పి తన జేబులో ఉన్న ఆ తులసి యొక్క వెండి మెట్టెను ఎవరూ చూడకుండా తన నోట్లో వేసుకొని మింగేశాడు. తన శరీరాన్నే ఒక సాక్ష్యాధారాల పెట్టెలా మార్చాడు. మరుసటి రోజు అనగా మంగళవారం రాత్రి రాఘవ ఆ రబ్బరు బెలూన్లో నకిలీ వజ్రాన్ని పెట్టి మింగించినప్పుడు అది కడుపులోనే ఉండిపోయింది. కానీ ముందే మింగిన ఆ చిన్న వెండి మెట్టె కిందకి వెళ్ళిపోయి చిన్న పేగుల్లో చిక్కుకుపోయింది. డాక్టర్ రవి పోస్టుమార్టం చేస్తున్నప్పుడు కేవలం పెద్దగా ఉన్న వజ్రాన్ని మాత్రమే చూశాడు. చిన్నగా ఉన్న మెట్టె పేగుల్లో ఇరుక్కుపోయి బయటకు రాలేదు. కళ్యాణ్ చేతిలో ఇప్పుడు ఆ వెండి మెట్టె ఉంది. తులసి భర్తను పిలిపించి చూపించగా అది తులసిదే అని అతను బోరున ఏడ్చాడు. తన భార్యకు న్యాయం చేయాలని కోరుకున్నాడు. సుబ్బయ్య కడుపులో తులసి మెట్టె దొరికిందంటే
తులసి మర్డర్ టైంలో సుబ్బయ్య అక్కడే ఉన్నాడు. రాఘవ ఇంట్లోనే ఆ హత్య జరిగింది. తులసిని చంపింది, సుబ్బయ్యను చంపింది ముమ్మాటికి రాఘవనే అని నిరూపించడానికి ఇంతకంటే పక్కా సైంటిఫిక్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏ కోర్టుకు అవసరం లేదు. చట్టం ఇప్పుడు కళ్ళు తెరిచింది. కళ్యాణ్ పోలీసుల కాన్వాయ్తో రాఘవ బంగ్లాలోకి దూసుకెళ్లాడు. సిగరెట్ తాగుతున్న రాఘవ ముఖం మీద ఆ వెండి మెట్టెను విసిరి కొట్టాడు. ఆ మెట్టెను, దాని మీద ఉన్న తులసి పేరును చూడగానే రాఘవ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అతని కళ్ళల్లో నెత్తురు చుక్కలేదు. కోట్ల రూపాయలున్నాయన్న అహంకారం ఒక బిచ్చగాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడిన ఒక చిన్న వెండి మెట్టె ముందు కుప్పకూలిపోయింది. వాడి ఆట ముగిసిపోయింది. అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ, నువ్వు ఈ నకిలీ వజ్రంతో డైవర్షన్ క్రియేట్ చేసి మమ్మల్ని మోసం చేశావు అనుకున్నావురా రాఘవ. కానీ ఒక బిచ్చగాడు తన కడుపులో దాచిన నిజం ముందు నీ మాస్టర్ ప్లాన్ బూడిదైపోయింది. యు ఆర్ అండర్ అరెస్ట్ అనగా రాఘవ నవ్వి, ఈ ఒక్క ఖాళీ వెండి మెట్టె నన్నేం పీకలేదు ఇన్స్పెక్టర్. నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఎలా బయటపడతానో నువ్వే చూస్తావు. అవును, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఆ పని మనిషి తులసిని చంపింది నేనే, ఆ బిచ్చగాడు సుబ్బయ్యని చంపింది కూడా నేనే. కానీ ఈ మెట్టెతో నువ్వు కోర్టులో తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేవు. పద, కోర్టులోనే చూసుకుందాం అన్నాడు రాఘవ. అది విన్న కళ్యాణ్ తెల్లమొహం వేసి, అవును కదా, ఈ వెండి మెట్టె కోర్టులో ఎలా నిన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేస్తుంది? ఇది దొరికింది సుబ్బయ్య కడుపులో కదా. ఏమో, సుబ్బయ్యే చంపేసి సాక్ష్యం అనేది ఉండకూడదని ఆ వెండి మెట్టెను మింగేశాడేమో అని నువ్వు కోర్టులో వాదిస్తే కోర్టులో గెలిచేది నువ్వేగా అని చెప్తూ ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్ కళ్యాణ్. అప్పుడు రాఘవ, తెలివైన వాడివే ఇన్స్పెక్టర్, నా మనసులో ఉన్న ఐడియాని కనిపెట్టావు. సరిగ్గా ఇదే అబద్ధమాడి కోర్టులో నుంచి తప్పించుకుంటా. బయటకొచ్చి 100 మంది తులసిలను వాడుకుంటా, 100 మంది సుబ్బయ్యలను చంపుతా. నీ చట్టం నన్నేం చేయలేదు అని నవ్వాడు రాఘవ. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ, ఆహా, భలే ధైర్యం రా నీది. అయినా ఒక క్రిమినల్ గాడివి, నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్నుండాలరా. కానిస్టేబుల్, అంతా ఓకే కదా? సారు పర్ఫెక్ట్గా కనిపిస్తున్నారు కదా అని అరిచాడు కళ్యాణ్. అంతే, కానిస్టేబుల్ కిరణ్ ఒక కెమెరా పట్టుకొని ముందుకొచ్చి, సూపర్ క్వాలిటీలో రికార్డ్ అయింది సార్, ఈ మాత్రం కన్ఫెషన్ చాలు వీడికి ఉరిశిక్ష పడటానికి అనగా, ఏరా ఇప్పటికైనా అర్థమైందా పోలీసోడి బుర్ర ఎలా ఆలోచిస్తుందో? ఇదంతా నా ప్లానేరా. కానీ నువ్వింత ఈజీగా నోటి దూలతో వాగుతావని నేను ఊహించలేదు. బహుశా కర్మ నీతో అలా చెప్పించిందేమో. కిరణ్, వీణ్ణి జీపెక్కించు అన్నాడు కళ్యాణ్. చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక కిరాతకుడు వజ్రాన్ని ఆయుధంగా వాడితే, న్యాయాన్ని బతికించడానికి ఒక బిచ్చగాడు తన కడుపునే లాకర్గా మార్చిన ఈ కడుపులో డైమండ్ క్రైమ్ స్టోరీ సమాజంలో న్యాయం ఎప్పుడూ పేదవాడి గుండెల్లోనే బతికుంటుంది అన్న గొప్ప మెసేజ్ ఇస్తుంది. పేదవాడి ప్రాణానికి విలువ లేకపోయినా వాడి త్యాగానికి చరిత్ర తల వంచుతుంది. ఇది అద్భుతమైన ముగింపు. అంటే ఒక బిచ్చగాడు చనిపోతూ కూడా ఆ కిరాతకుడిని పట్టుకోవడానికి ఎంత సైంటిఫిక్గా ఆలోచించాడో కదా. తన బాడీని ఒక లాకర్గా వాడాడు. మధ్యలో మనం అనుకున్నాం రాఘవ ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అని. కానీ ఆ ఎక్స్రేలో మెరిసిన ఆ వెండి మెట్టె వాడి నోటిదూల వల్ల వాడి సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది కదా. న్యాయం ఎప్పుడు పేదవాడి చేతుల్లోనే గెలుస్తుంది అన్న దానికి ఈ కథ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదొక పర్ఫెక్ట్ చెక్మేట్. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.